నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. వాళ్ళ కామెంట్స్‌ని కూడా మీరు తెలియజేయొచ్చు. ఈ సెంటెన్స్ అయితే బాగలేదు. బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ వైఎస్ఆర్‌సీపీ 11 తప్పులు 11 సీట్లు సిరీస్‌లో 4వ తప్పు నేను అనుకుంటున్నది బూతుల పంచాంగం. ఈ బూతుల పంచాంగం అనేది చాలా పెద్ద తప్పు అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, నిజమే. చివరికి ఏమైపోయిందంటే ఎలక్షన్లు చివరికి వచ్చేసేవరకు బూతుకు బూత్ అయిపోయింది. అంటే నువ్వు బూతులు తిడుతున్నావు కాబట్టి నేను బూతులు తిడుతున్నాను. నువ్వు చెప్పు 1 చూపించావు కాబట్టి నేను 2 చూపిస్తున్నాను. నేను 2 చూపించాను కాబట్టి 3 చూపిస్తున్నాను. ఇది బూతులు తిట్టుకోవడం అనేది అరే మావాడు తక్కువ తిట్టాడంటే మావాడు తక్కువ తిట్టాడు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో మావాడు కూడా తిడితే బాగున్నావు, ఓకే, సో మావాడు కూడా తిట్టాడు, ఈ స్టేజ్కి తీసుకువెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా రోత పుట్టించింది. ఏపీ రాజకీయాల్లో బూతులు మొదలుపెట్టింది ఎవరు అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఇద్దరు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు ఈ 3 పార్టీలు వాళ్ళు పైనుంచి హుకుం జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇండీసెంట్ పోస్టులు కానీ, ఒక ఇండీసెంట్గా మాట్లాడటం కానీ, వాడు అది వెధవా విండు అని మాట్లాడటం కానీ చెయ్యకూడదని ఒక రూలు, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ రూల్ తీసుకురావాలి. అంటే పార్టీకి సెల్ఫ్ రిస్ట్రైనింగ్ రూల్ ఎట్లా అంటే ఆ పార్టీలో అభ్యంతరకరమైన వ్యాఖ్య చేస్తే ఎవరన్నా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగి ఉండాలి. ఓడిపోయిన ఈయన గెలిచేది లేదు, సో హీ కెన్ సే సో. గెలిచిన ఆయనకి అన్ని సీట్లతో గెలిచినకి ఒకళ్ళు ఇద్దరు ఇట్లా తప్పు చేస్తే వాళ్ళని దండించినందువల్ల, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినందువల్ల ఆయనకి పోయేదేం లేదు. ఏమవుతుందంటే నెక్స్ట్ 4 ఏళ్లలో ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాఠం నేర్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పాఠం నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తారు. ఈ మరీ కర్ణ కఠోరంగా ఉన్నవి ఈ బూతులు. ఈ బూతుల్లో వైఎస్ఆర్సీపీలో మనకు తెలుసున్న వాళ్ళే, పేర్లు ఎందుకు చెప్పక్కర్లేదు. తెలుగుదేశంలో ఎవరున్నారో మనం చెప్పక్కర్లేదు, తక్కువ. మన పవన్ కళ్యాణ్ గారు చివరిలో ఆయన కూడా 2 చెప్పుల దగ్గర నుంచి ఆయన కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఇవన్నీ తప్పు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అధికారంలో ఉన్న పార్టీ చేసింది కాబట్టి అది ఎక్కువ తప్పు. ఎక్కువ సార్లు చేశారు కాబట్టి మరింత ఎక్కువ తప్పు. అది కాకుండా ఈ మన అంబటి రాంబాబు ఆడియో కాల్స్ కానీ, అతను ఎవరో మెస్ అయ్యట, అతని వీడియోనో ఆడియోనో కానీ, ఇంకా ఒకళ్ళిద్దరు ఆడియోలు కానీ రోత పుట్టించాయి. తప్పది. వాళ్ళని నేను కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉంటే వాళ్ళని నేను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి ఉండేవాడిని, కమ్ వాట్ మే. ఇంకొకటి, ఈ రఘురామరాజు గారు కూడా అది వాటెవర్ ఆయన చేసింది తప్పు. పార్టీ నుంచి రిజైన్ చేసి ఉండాల్సింది, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. ఇవన్నీ ఏమైపోయాయంటే ఏదన్నా వీడియో చూద్దాం అనుకుంటే, పాలిటిక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ముందు ఎవరు ఎన్ని బూతులు తిట్టారో తెలుసుకొని తర్వాత విషయంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా రోత పుట్టించింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు, గవర్నమెంట్ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారని. వాళ్ళు మాట్లాడటం తప్పే ఇప్పుడు, అప్పుడు వాళ్ళు మాట్లాడటం తప్పే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండటం అనేది పెద్ద తప్పు. బికాజ్ హీఈస్ ఇన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, హీ హ్యాస్ టు లివ్ బై ఎగ్జాంపుల్. సో మాటికి నలుగురు భార్యలు ఇవి ఒకసారి అంటే అయిపోయింది.
ఏం భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కదా! ఎందుకు అన్ని సార్లు ఎందుకంటారు? సో, ఆయన నాలుగో భార్య అంటాడు. వీళ్ళు మీములు చేస్తారు. నాలుగో భార్య ఏదో పరదాల్లో ఉందంటారు. ఇవన్నీ మాకు అవసరమా? సో, మేజర్ మిస్టేక్ ఇన్ దిస్ వన్ గోస్ టు జగన్ గారు. నేను గాని ఆ స్టేజ్‌లో ఉండుంటే ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ఎవరిని నా దగ్గర పనిచేసే మినిస్టర్ల దగ్గర నుంచి పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్‌కి హుకుం జారీ చేసి ఉండేవాడిని. బూతులు, మాటలు సంబాళించుకుని మాట్లాడండి. ఒకటి. తర్వాత ప్రభుత్వం ఏమి చేస్తుందో మాట్లాడండి. ఏమి చెయ్యాలో అడగండి. ఇవేమీ లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ జగన్మోహన్ రెడ్డి ఫేస్డ్. నాట్ ఓన్లీ డూయింగ్ దట్, బట్ హీ డిడ్. అతను ఒక రోజున కూడా ఒకళ్ళకి ఇట్లా చెయ్యొద్దు అని చెప్పలేదు. బూతులు తిట్టొద్దు అని చెప్పలేదు. సో ఇవన్నీ దే ఆర్ నాట్ గుడ్ ఫర్, they did not make any good for him. So this is one of the reason that he got only 11 seats. Okay, nalgo reason. I hope you like this reasoning, and then put your comments in the comments box and let me know. Thank you so much.